తర్వాత ఏకంగా 58 లక్షలు అంటే ఎవ్రీ ఇయర్ 15% హైక్తో 58 లక్షలకి తీసుకెళ్తామని చెప్పడం అసలు ఊహించడానికి కూడా సాధ్యం కాదు అధ్యక్ష. అలానే మన జీడిపి అంటే మన రాష్ట్ర సంపద ఈ 77 సంవత్సరాలలో కేవలం 16 లక్షల కోట్ల సంపద మన దగ్గర ఉంటే ఈ 23 సంవత్సరాల్లో ఇంకొక 23 సంవత్సరాలకి 308 లక్షల కోట్ల ఆర్థిక సంపదనని సృష్టిస్తామని చెప్పి 2047 సంవత్సరం గురించి గవర్నర్ గారి దగ్గర చెప్పించడం అన్నది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎక్కడా కూడా ఇంత ఎవ్రీ ఇయర్ 15% హైక్ అన్నది అటు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ ఇటు జీడిపి కానీ ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ 15% హైక్ అన్నది అసలు సాధ్యం కానటువంటిది. అసలు దీని గురించి ఇక్కడ ప్రస్తావన ఎందుకు తీసుకురావాలా 2047 గురించి? అదేవిధంగా ఈ 15% హైక్ కనుక పాసిబుల్ అయితే పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఎవ్రీథింగ్ కూడా 15% ఎక్స్ట్రా ఉండాలా. అంటే ఇప్పుడు మనం సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం, 4,000 రూపాయలు పేదలకు ఇస్తా ఉన్నాం, దాన్ని కూడా ఎవ్రీ ఇయర్ మనం 15% పెంచి ఇవ్వగలమా? అలా పెంచి ఇవ్వాలంటే 5 సంవత్సరాలకి 8,000 ఇవ్వాలా? 2047కి వచ్చేటప్పటికి 99,000 రూపాయలు ఒక్కొక్కరికి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ 15% హైక్ అన్నది ఎవ్రీ ఇయర్ పాసిబుల్ అవుతుంది అని గవర్నర్ గారి దగ్గర చెప్పించడం అన్నది ఇది మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉంది. అదేవిధంగా ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చారో అవి ఎక్కడ కూడా గవర్నర్ గారి ప్రసంగంలో కనిపించలా. ఏది సుమారుగా 1,50,00,000 మందికి ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పారు, వారందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అలానే ఉచిత బస్సు ప్రయాణం గురించి కానీ 20 లక్షల మందికి ఇస్తామన్న నిరుద్యోగ భృతి గురించి కానీ 52 లక్షల మంది రైతులకు సంబంధించిన అన్నదాతకి ఇవ్వాల్సినటువంటి 20,000 గురించి కానీ 50 సంవత్సరాల పెన్షన్ గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి కానీ 20 లక్షల ఉద్యోగాల గురించి కానీ సిపిఎస్ రద్దు గురించి కానీ పిఆర్సీని మంచిగా వేస్తామని చెప్పారు. దీని గురించి కానీ అలా సిపిఎస్ జిపిఎస్ వీటన్నిటినీ కూడా ఎక్కడా ప్రస్తావించకుండా ఈ గవర్నర్ సార్ వీళ్ళు మాట్లాడితే అన్న మీరు మాట్లాడితే పైకి వచ్చేస్తా ఉన్నారు. మాట్లాడిని అన్న మీరు చెప్పిన దీంట్లో చదవండి అన్న, నేను ఇస్తాను, మీ దగ్గర బుక్ ఇస్తానన్న, నేను పంపిస్తాను సార్, మీకు నేను పంపిస్తాను సార్. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో సిపిఎస్ గురించి దీంట్లో ఉంది సార్. సార్ దయచేసి నన్ను కొద్దిసేపు మాట్లాడింది అన్న సమాధానం చెప్తారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంతకం 16,347 మంది సంబంధించి మెగా డిఎస్సి అన్నది ప్రకటించారు అధ్యక్ష. అది సుమారుగా అధ్యక్ష ఇక్కడ బాధాకరమైందంటే నేను కూడా ఒక టీచర్గా పనిచేశాను అధ్యక్ష. సుమారుగా 5 లక్షల మంది సంవత్సరం రోజుల నుంచి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే వారందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు మానేసి ప్రిపేర్ అవుతున్నారు అధ్యక్ష. వారందరూ కూడా ఈ రోజు ఎప్పుడు డిఎస్సి పూర్తి చేస్తారు, ఒక్క నెలలో పూర్తి చేయాల్సినటువంటి మెగా డిఎస్సిని 9 నెలలైనా కూడా ఎప్పటికీ పూర్తి చేస్తారో కూడా తెలియకుండా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వకుండా పలానా రోజు లోపల మేము పూర్తి చేస్తామని. అదేవిధంగా అధ్యక్ష విద్యార్థి మిత్రాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష, సంతోషమే. అదంతా కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కిట్స్ ని పంచడం కూడా జరిగింది. ఇకపోతే మనబడి మన భవిష్యత్తు ద్వారా మౌలిక సదుపాయాలు ఆధునీకరిస్తున్నామని చెప్పి దీంట్లో మెన్షన్ చేశారు అధ్యక్ష. నేను ఒక విషయం చెప్తాను అధ్యక్ష, నాడు నేడని గత ప్రభుత్వం తీసుకొని వస్తే అవన్నీ ఇన్కంప్లీట్ అయి ఉన్నాయి అధ్యక్ష. మీకు తెలిసి ఉంటుంది, చాలా దగ్గరలో ఆ ఇన్కంప్లీట్ అయిన బిల్డింగ్స్ దగ్గరికి పిల్లలు వెళ్ళి పట్టుకుంటే దాని కింద పడి చనిపోయారు అధ్యక్ష. నెల్లూరులోనే ఒక అబ్బాయి చనిపోయాడు అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్తామని ఏదైతే ఇప్పుడు మనబడి మన భవిష్యత్తు కింద పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ అకాడమిక్ ఇయర్ లో పూర్తి చేస్తామనే పదం కూడా చెప్పకుండా అవన్నీ కూడా మేము చేస్తా ఉన్నామని చెప్పడం. ఇంకొక విషయం అధ్యక్ష, 28వ పాయింట్లో 9 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ నియమించామన్నారు అధ్యక్ష. వైస్ ఛాన్సలర్ నియమించడం అనేది గవర్నమెంట్ చేస్తున్నటువంటి రెగ్యులర్ ప్రాసెస్. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. ఏ ప్రభుత్వాలు మారొచ్చేమో కానీ వైస్ ఛాన్సలర్ వ్యవస్థ మాత్రం కంటిన్యూగా కొనసాగుతుంది అధ్యక్ష. దేశంలో ఎక్కడా లేకుండా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 17 మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష. ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటి వరకు ఎక్కడ కూడా జరగలేదు అధ్యక్ష. నిరూపించుకోనండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్, ఐఎమ్ ఛాలెంజింగ్ ఇన్ దిస్ హౌస్. నిరూపించుకోనండి, ఎవరు బెదిరించారు నిరూపించుకోనండి. ఇప్పుడు ఎవరు బెదిరించారబ్బా? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ఇన్ దిస్ హౌస్. అధ్యక్ష ఇదే సత్యదూర మాటలు. ఏపీఎస్సీ చైర్మన్ అందరూ తప్పులు చేశారంటే రాజీనామా చేసి పారిపోయారు.
మేము ఎక్కడ ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మెంబర్ నిరూపించండి. ఉచ్చా మారతం కాదు. నేను అధ్యక్ష కూర్చోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నో అధ్యక్ష, గౌరవ సభ్యులు నేను ఛాలెంజ్ చేస్తా. నిరూపించాలి హౌస్ లో అధ్యక్ష. మీ ద్వారా ఛాలెంజింగ్ ద మెంబర్. దిస్ నాట్ కరెక్ట్. గతంలో ఏపీపీఎస్సీ చైర్మన్ రూమ్ కి తాళాలు వేశారు. కూర్చోండి. గతంలో ఏపీపీఎస్సీ చైర్మన్ రూమ్ లో రాని కూడా చేశారు. లోకేష్ గారు మాట్లాడుతున్నారు, మీరు కూర్చోండి. నేను నిరూపించాలి అధ్యక్ష. కూర్చోండి. చెప్పారు తోట త్రిమూర్తులు గారికి మీకు సెలెక్టివ్ హియరింగ్ అనుకుంటా. బెదిరించాం, భయపడిచ్చాం, బయటికి పంపించాను. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఆధారాలు పెట్టండి. హౌస్ లో ఆధారాలు పెట్టండి. ఐఎమ్ స్టాండింగ్ హియర్. విద్యాశాఖ మంత్రిగా నేను నిల్చున్నా. కూర్చోండి. ఆధారాలతో బయట పెట్టండి. మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లలు మేము పంపించాం. కూర్చోండి. 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 అందరూ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. నేను అధ్యక్ష అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. మాట్లాడండి. కూర్చో. అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. బెదిరించాం, భయపడిచ్చాం. కూర్చోండి. దయచేసి కూర్చోండి. ఎవరు భయపడిచ్చారు చెప్పాలి అధ్యక్ష. మీరు కూర్చోండి. మీరు గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష. ఇది అన్ఫేర్. సత్యదూరం మాటలు అధ్యక్ష. ఇది ఇవన్నీ సత్యదూరం మాటలు చెప్పాలి అధ్యక్ష. 1 minute. ఒక్క నిమిషం. కూర్చోండి. దయచేసి కూర్చోండి. అందరూ కూర్చోండి. మీరు అందరూ కూర్చోండి. మీరు కూర్చోండి. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక 1 or 2 months లో వాళ్ళందరూ కూడా రిజైన్ చేసినారంటే మీరు ఒక్కటే అధ్యక్ష. నెల్లూరులోనే చూశాను అధ్యక్ష. అక్కడికి వెళ్ళి గొడవలు చేసి గందరగోళం చేశారు అధ్యక్ష. అతను పారిపోయాడు రిజైన్ చేసి. నేనేమంటానంటే అధ్యక్ష, కమిటీ వేయండి అధ్యక్ష. మీరు 17 మంది రాజీనామాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జరిగిందా? ఎందుకు బెదిరించామంటారు కమిటీ. ఒక్క నిమిషం కూర్చో. ఒక్క నిమిషం మీరు చెప్పండి. ఒక్క నిమిషం అధ్యక్ష. కూర్చో. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలా స్పష్టంగా చంద్రశేఖర్ 1 minute. వైస్ ఛాన్సలర్స్ ని ఎన్డీఏ ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేయించారు అని చెప్పారు. రికార్డులో ఉంది అధ్యక్ష. మీరు చెప్పారు. ఎవరు బెదిరించారు చెప్పండి. ఎన్డీఏ కాదు, ఎవరు బెదిరించారు చెప్పండి. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఎవరు బెదిరించారు చెప్పానండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్. అధ్యక్ష, ఏదో రాయేస్తాం, మేమేదో మట్టేస్తాం, తర్వాత మీరు దులుపుకోండి అంటే ఏంటి అధ్యక్ష? ఇది పెద్దల సభ. వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలి కదా అధ్యక్ష. వాళ్ళు రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఐఎమ్ నో ఇష్యూ. ఏపీపీఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఐఎమ్ నో ప్రాబ్లం. కానీ ఎక్కడ బెదిరించానన్నా ఎవరు చెప్పారు సార్? అధ్యక్ష, ఎప్పుడు లేని విధంగా వైస్ ఛాన్సలర్స్ కోసం 500 మంది అప్లై చేశారు అధ్యక్ష. టాప్ యూనివర్సిటీస్ నుంచి రాజకీయ ప్రమేయం లేకుండా ఫస్ట్ టైం వైస్ ఛాన్సలర్స్ చేశాం అధ్యక్ష. సమాజం మొత్తం గర్వపడే విధంగా చేశాం. సామాజిక న్యాయం చేశాం అధ్యక్ష. గత ప్రభుత్వంలాగా ఒకరికే ఇవ్వలేదు. సామాజిక న్యాయం చేసినాం. అందరినీ క్యారీ చేశాం అధ్యక్ష. ఎన్ఏఆర్ ర్యాంకింగ్స్ ఎందుకు అధ్యక్ష? ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పడిపోయినాయి. గత ప్రభుత్వం. కూర్చోండి. రఘుబాబు గారు కూర్చోండి. కూర్చోండి. అధ్యక్ష, మీరు మాట్లాడలేదు. ఆయన సత్యదూరం మాటలు మాట్లాడుతున్నారు. నేను చెప్పిన మాట్లాడు. ఎందుకు భయపడుతున్నారు మీరు? చంద్రశేఖర్ రెడ్డి మాట ఎందుకు భయపడుతున్నారు? అధ్యక్ష, హీ హాస్ టు విత్డ్రా ద స్టేట్. ప్రతి మెంబర్ ఇట్లనే మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అసలు వైస్ ఛాన్సలర్స్ బెదిరిస్తాయంటే అధ్యక్ష. ఓకే, ఎవరు బెదిరించారు చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. ఎవరు బెదిరించారు చెప్పండి. సార్, శ్రీకాంత్ కూర్చోండి. నేను ఎన్డీఏ ప్రభుత్వం బెదిరిస్తుంది అనే పదం నేను చెప్పలేదు. కానీ నేను ఒకటి చెప్తున్నాను సార్. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ సహా ఎక్కడా కూడా వేరే గవర్నమెంట్ రాగానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ మూకుమ్మడిగా రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష. ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. 19 మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే 17 మంది రాజీనామాలు. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అధ్యక్ష. మాట తప్పం మడిమ తిప్పం అంటారు. ఇదే మాట తప్పం మడిమ తిప్తాం. ఏ అధ్యక్ష, గతంలో ఏమన్నారు? మాట తప్పం మడిమ తిప్పామన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మాట చెప్తున్నారు, మడిమ తిప్పుతున్నారు. ఏమన్నారు అధ్యక్ష? బెదిరించామన్నారు.
సార్ మీరు చెప్పండి. నోనో ఇప్పుడు తీసుకోండి అధ్యక్ష. కాదని వాయిదా 5 నిమిషాలు చెప్పండి. నోనో అధ్యక్ష ప్రతిదీ టన్ చెప్తా పోతారు.